మన చంద్రబాబు నాయుడు గారు ఒక మీటింగ్లో నేను అభివృద్ధి చేస్తున్నా, సంక్షేమం చేస్తున్నా, కానీ కొంతమంది పక్క చూపులు చూస్తున్నారండి. ఏంటండి? అభివృద్ధి లేదు, సంక్షేమం లేదు. అభివృద్ధి సంక్షేమం అనేది చంద్రబాబు గారి పరిపాలనలో అదొక అన్నని ద్రాక్ష. అభివృద్ధి సంక్షేమం అనేది జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో చవి చూశారు ప్రజలు. మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు వస్తే మళ్ళీ అభివృద్ధి సంక్షేమం వెల్లివిరుస్తుంది అనేది ప్రజల ఆకాంక్ష, ఆలోచన. మీకు తెలుసు, 16 మెడికల్ కాలేజీలు పెడితే అది అభివృద్ధి. అనేక ఫోర్టులు నిర్మించారు, అది అభివృద్ధి. అనేక సచివాలయాలు నిర్మించారు, అది అభివృద్ధి. అనేక వెల్నెస్ సెంటర్లు నిర్మించారు, అది అభివృద్ధి. చంద్రబాబు గారి అభివృద్ధి అక్కడ కనబడటం లేదు. అందుకని దాన్ని ప్రజలు విశ్వసించక, జీర్ణించుకోలేక, అర్థం కాక జగన్ గారి పరిపాలన వస్తే మంచి అభివృద్ధి, మంచి సంక్షేమం ఖచ్చితంగా అమలవుద్దని చెప్పేసి ప్రజలు జగన్ గారి వైపు చూస్తున్నారు. జగన్ గారు ఎప్పుడు అధికారంలోకి వస్తారని చూస్తున్నారు. ఇది దానికి సమాధానం. కానీ పవన్ కళ్యాణ్ గారు కూడా తొక్కిపట్టి నార తీస్తా అని చెప్పి వైసీపీ వాళ్ళు అంటున్నారు. ఆయన నారా వారి పక్కన ఉండి ఆ 2 అక్షరాలు ఆయనకు పదే పదే గుర్తుకొస్తున్నాయి. నారా అనే పదానికి ఆయన బ్రాండ్ అంబాసిడర్ ఉన్నారు. దానికి మనం చెప్పేది ఏం లేదు. ఆయన ఎవరిని నార తీసింది లేదు. నారావారికి మాత్రం బాగా అండగా ఉంటున్నారు. ఇది వాస్తవం. మళ్ళా చంద్రబాబు నాయుడు గారు మొన్న కూడా అంటున్నారు, ఒక ఆంధ్రాలో ఒక గొడ్డల పార్టీ డ్రామాలు ఆడుతుంది ఆంధ్రప్రదేశ్ ప్రజలతో అని చెప్పి. ఇవన్నీ అర్థంలేని మాటలు. మా పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. మా పార్టీ ఈ దేశంలోనే ఒక గొప్ప రాజకీయ పార్టీ. సింగిల్గా అనేక శక్తులను ఎదుర్కొన్న పార్టీ. సింగిల్గా అధికారంలోకి వచ్చినటువంటి పార్టీ. సింగిల్గా ప్రజలకు సంక్షేమానికి, అభివృద్ధికి పాటుపడిన పార్టీ. అటువంటి పార్టీని ఏదో రకమైనటువంటి డ్యామేజ్ చేయాలనేటువంటి ఉద్దేశంతో ఏదో గొడ్డల పార్టీ అది ఇది అని అంటున్నారు. వాస్తవంగా వాళ్ళది మాత్రం తడిగుడ్డలతో గొంతు కోసే పార్టీ. ఇది ప్రజలందరూ కూడా నమ్ముతున్నారు. ఓకే.